నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో 98 లక్షల రూపాయలతో 2 కిలోమీటర్లలో సీసీ రోడ్ కు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని, కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో నుంచే రాష్ట్రం అభివృద్ధి నోచుకుందని, రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే అది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. సర్పవరం గ్రామంలో సుమారు 98 లక్షలతో 2 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ నిర్మిస్తున్నామని, దీని ద్వారా 6 గ్రామాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకు అండగా నిలుస్తామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ వారు చేసినటువంటి అభివృద్ధి మీద గర్వంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఇవాళ ముఖ్యంగా మనం ఈ సంవత్సర కాలంలో చేసినట్టు అభివృద్ధి పనులన్నింటికి ప్రారంభోత్సవాలు, ఆర్భాటాలకు పోలేదు. ఈరోజు కూడా ఏ రోడ్డు ఎక్కడేస్తున్నాం అన్నది ప్రచారం చేయలేదు. 370 రోడ్లు వేయడం జరిగింది. ఇవాళ కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇప్పుడున్న నిధులు అవి ఒకటి. అలాగే అనేక ఆల్మోస్ట్ 26 క్రోర్స్ ఇవాళ పూర్తి చేయడం జరిగింది. అట్లాగే ఇరిగేషన్ కాలువలు కూడా తవ్వుకోవడం జరిగింది. అంటే మౌలిక సదుపాయాలు ప్రజలకు ఏది అవసరం అన్నది అటువంటి సదుపాయాలు ఇవాళ చేస్తూ ఉన్నాం. ఇవాళ నిజంగా కూడా ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ఎవరికైనా సరే హాస్పిటల్ అవసరం వచ్చినప్పుడు, ఒక పేద కుటుంబం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నిజంగా ఈ ముఖ్యమంత్రి, గతంలో ఈ ముఖ్యమంత్రి ఇలా ఇంతలా చేయలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ ఇవాళ సార్ అంటే ఆయన వెనకాల పరిగెట్టి పద్ధతి లేకుండా మనం పంపించిన 15 రోజుల్లో ముఖ్యమంత్రి సహాయం నిధి ఇస్తా ఉన్నారు. ఎల్ఓసి అయితే 24 గంటలు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ అనేక విషయాలు ఇవాళ చెప్పుకోవాల్సిన కార్యక్రమాలు. ఆఖరికి పశుపక్షాదులకు కూడా పశువులు ఇంటికి వెళ్ళేటప్పుడు నీరు ఉంటాయా లేదా అన్న, బయటికి వెళ్ళేటప్పుడు నీరు ఉంటుంది లేదు, పశువుల తొట్లు కూడా కట్టి ఇవాళ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. అన్ని రకాలుగా ఇవాళ సంక్షేమ పథకాలు అయితేనేంటి, మౌలిక సదుపాయాలు అయితే చేస్తున్న దానికి చాలా గర్వంగా మేము చెప్పుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోడ్డు ఉంది, ఇది సర్పవరం గుడి. ఈ సర్పవరం గుడి ఎంతో విశిష్టత, దేవతలు ప్రతిష్ఠించిన, నారద మహాముని ప్రతిష్ఠించిన గుడి. ఈ గుడికి హైవే కనెక్టివిటీ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారిని అనగానే హైవే కనెక్టివిటీ దీనికి ఇవ్వడం జరిగింది. ఈ గుడిని టెంపుల్ టూరిజంలో తీసుకువెళ్ళి ముందుకు తీసుకెళ్లి, అలాగే మన ఊళ్ళో పెద్దలు ఆయన ఉన్నారు, అలాగే తప్పకుండా ఈ గుడిని కూడా టెంపుల్ టూరిజంలో తీసుకువెళ్ళి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, చాగంటి కోటేశ్వరరావు యొక్క ఆశీస్సులు, చాగంటి కోటేశ్వరరావు ఆవేళ మనకి ఈవేళ అరుణాచలాన్ని ఈవేళ ఏ స్థాయికి తీసుకెళ్లారు. నిజంగా చాగంటి కోటేశ్వరరావు లేకపోతే మన ఆంధ్రదేశంలో అరుణాచలానికి ఈవేళ లక్షలాది మంది వెళ్తా ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు దాని యొక్క మహిమ విశిష్టత చెప్పారు. దీని గురించి కూడా ఎంతో మాట్లాడడం జరుగుతుంది. వారి రోడ్డుతో దీని విశిష్టత కూడా 10 మందికి తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు.